హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఒకసారి ఇవాళ లెవెల్స్ చూద్దామండి. నిన్న చెప్పుకున్నాం కదా, నిఫ్టీ 50 చూడండి. ఈ బ్లూ డే ఆఫ్, రెడ్ డే ఆఫ్ రెండింటి మీద క్లోజ్ అయింది. ఇంకా 5 minutes అయితే ఈజీగా మనం ట్రేడ్ తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇక్కడ క్లోజ్ అయిన వెంటనే ఎన్ని క్యాండిల్ 1 2 3 4 5 6 నేను వెంటనే మీకు స్క్రీన్ షాట్ పెట్టాను. మార్నింగ్ చూసారు కదా, ఎన్ని స్క్రీన్ షాట్లు పెట్టాను చూడండి. వెంటనే పెట్టాను నేను. నిఫ్టీ ఇది బ్యాంక్కి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ 50, సెన్సెక్స్ అండ్ ఇవన్నీ మేబీ డే హైన్ చేయగానే ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టాను, లైవ్ చాట్ అని చెప్పి. ఈ లెవెల్ వరకు పోవచ్చు అని చెప్పిన, కాకపోతే వెంటనే తీసుకోవద్దని చెప్పిన. వెయిట్, డోంట్ టేక్ ట్రేడ్ ఇమ్మీడియట్లీ అని చెప్పిన. ఇవాళ అంతే అండి, అక్కడికే అది మేబీ డే హైక్ చేరింది మన లెవెల్. సో అక్కడికే మనం ట్రేడింగ్ ఆపేసేయాలి. ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే విత్ ప్రాపర్ స్టాప్ లాస్ తీసుకోమని, స్ట్రిక్ట్లీ వెయిట్, డోంట్ టేక్. ఇఫ్ యూ టేక్ ఎనీ ట్రేడ్ ప్లీజ్ ఫాలో స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ అని కూడా చెప్పిన. నిఫ్టీ 50 మేబీ డే హ్యాక్ వచ్చింది, రెడ్ మేబీ డే హ్యాక్ కూడా వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ రాలేదండి. ఎందుకంటే ఇక్కడ ఏముందండి, బ్యాంక్ నిఫ్టీకి R1కి కొంచెం దూరంలోనే రివర్స్ అయింది. అప్పటికే ఎందుకు తెలుసా, అప్పటికే నిఫ్టీ 50 అనేది మేబీ డే హ్యాక్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసింది. ఇది మూవ్మెంట్ ఇస్తేనేమో ఇది కూడా కొంచెం మూవ్ అయ్యేది, ఇక్కడ దాకా మూవ్ అయ్యేది. అది మూవ్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడికి ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇది కన్సల్టేషన్ అయ్యి వెనక్కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాక్ వచ్చేసింది. సెన్సెక్స్ చూడండి, బ్యాంక్ ఎక్స్ చూడండి, బ్యాంక్ ఎక్స్ కూడా అంతేనండి. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ సేమ్. సెన్సెక్స్ కూడా మేబీ డే హైక్ వచ్చిందండి. ఇది కూడా చూడండి, మేబీ డే హైక్ వచ్చింది. సెన్సెక్స్ కూడా బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది. ఇక్కడ క్యాండిల్ తీసుకుంటాం ఇదంతా. ఓకేనా, ఇవి 3 సక్సెస్ అయినాయండి. ఒక బ్యాంక్ నిఫ్టీ మట్టుకు ఎందుకు సక్సెస్ కావాలంటే, నిఫ్టీ ఆల్రెడీ మేబీ డే హైన్ చేరింది కాబట్టి బ్యాంక్ ఇది పైకి వెళ్తేనేమో స్కోప్ ఉండేది బ్యాంక్ నిఫ్టీ కూడా పెరగడానికి. మళ్ళీ కొంచెం దూరంలోనే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నాకు అందుకోసం అప్పుడు డౌట్ వచ్చి నేను ఇమ్మీడియట్గా ఏం చెప్పానంటే, వెయిట్, డోంట్ టేక్ ట్రేడ్ ఇమ్మీడియట్లీ అని చెప్పి మెసేజ్ పెట్టాను నేను. రేపటి చూద్దామండి. నిఫ్టీ చూడండి, రేపటిది 23,250 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 23,100 కాల్ బై చేసుకోండి. 23,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,300 పుట్ బై చేసుకోండి. పుట్లో ఏం మార్పు వచ్చింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,600 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 48,300 కాల్ బై చేసుకోండి. 48,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 48,800 పుట్ బై చేసుకోండి. సెన్సెక్స్ చూడండి, 76,600 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 76,200 కాల్ బై చేసుకోండి. 76,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 76,800 పుట్ బై చేసుకోండి. బ్యాంక్ ఎక్స్ చూడండి, 55,000 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 54,700 కాల్ బై చేయండి. 54,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,200 పుట్ బై చేయండి. వాటి ప్రీమియం చెప్తాను చూడండి.
నిఫ్టీ 23,100 ఎబోవ్ అంటే 23,100 కాల్ బై చేయాలనుకుంటే 140 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేస్తాం. టార్గెట్ 200. సారీ అండి, వీటి ప్రీమియమ్స్ నేను ఇందులో చెప్తాను. సారీ, అది 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 ఫాలో కాకండి. ఇది చూడండి, 23,100 కాల్ 280 మీద. అది మళ్ళీ ఒకసారి, ఇది నేను ఈ లెవెల్స్ రాసుకోలేదండి అందులో. 23,100 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం 285 మీద క్లోజ్ అవ్వాలండి. ఇక్కడ చూస్తున్నారుగా 285 మీద క్లోజ్ అవ్వాలి. టార్గెట్ 345 అండి. 23,300 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం 202 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 252 అండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,300 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం 680 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. 680 మీద క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 830 వరకు ఉందండి. 48,800 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 550 మీద క్లోజ్ అవ్వాలండి. 550 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 660 వరకు అండి. సెన్సెక్స్ చూడండి, 76,200 కాల్ బై చేయాలనుకుంటే దాని ప్రీమియం క్యాండిల్ 730 మీద క్లోజ్ అవ్వాలండి. 735 మీద క్లోజ్ అయితే ఇంకా బెటర్. టార్గెట్ 890, 900 వరకు ఉందండి. ఓకేనా, నోట్ చేసుకోండి. ఇవన్నీ వీడియో పాజ్ చేసినా కూడా నోట్ చేసుకోండి. 76,800 పుట్ బై చేయాలనుకుంటే ఆ క్యాండిల్ 595 మీద క్లోజ్ అవ్వనివ్వండి. క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 750 వరకు ఉంది. 750. బ్యాంక్ ఎక్స్ చూడండి, 54,700 కాల్ బై చేయాలనుకుంటే 670 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, అప్పుడు బై చేయండి. 670 మీద క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 820 వరకు ఉందండి. 820. 55,200 పుట్ బై చేయాలనుకుంటే 510 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 620 పెట్టుకోండి. ఇవి ప్రీమియమ్స్ అండి. ఇందులో నేను అది నోట్ చేయలేదు, ఇదైతే కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అనుగుణంగా ఉండేది. మీకు అసలు నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను చెప్పేది అర్థమవుతుంది లేదో నాకు అర్థమవుతుంది. మీరు చెప్తే కానీ నాకు తెలియదు. ఇలా 23,050 కాల్ ఉందండి. సపోజ్ అది దేని మీద 136 అంటే 130 నేను ఎంత చెప్పానండి నిన్న? వన్ ఫార్టీ మీద క్లోజ్ అయితే బై చేసుకోమన్నా. టార్గెట్ 200 అన్న. చూడండి, 140, ఇక్కడ 140 అనుకోండి. 140 మీద అంటే ఇది క్లోజ్ ఎక్కడైందండి? ఇది క్లోజ్ అవడమే 171 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మనం నెక్స్ట్ క్యాండిల్ బై చేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, ఎంత చూసారా? ఇది ఓపెన్ 170 అన్న 197 అంటే 30 పాయింట్స్. ఇది ఇంకా పైకి వెళ్ళింది. ఇక్కడ మనం ఏమన్నా ఈ విధంగా పైవోట్స్ లెవెల్స్ పెట్టుకుంటే ఇంకా మనకు క్లారిటీ ఉంటుంది ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని, రెసిస్టెన్స్ వరకు వెళ్ళొచ్చు అని. మనం ఇండెక్స్ చార్ట్ తోటి కోఆర్డినేట్ చేసుకున్నా కూడా అది ఆల్రెడీ మేబీ డే హైకి వచ్చింది కాబట్టి నేను ఏం చెప్పాను చాలా సందర్భాల్లో, ఇక్కడ మేబీ డే హై రీచ్ అయింది అనుకోండి, ఇక్కడ క్లోజ్ అవ్వండి అని చెప్పిన. ఇక్కడ రీచ్ అయిందా లేదా? ఇక్కడ రీచ్ అయినా క్లోజ్ అవ్వండి, ఇక్కడ రీచ్ కాకుండా ఇక్కడ రీచ్ అయినా కూడా క్లోజ్ అవ్వండి అని చెప్పిన. ఇది ఇండెక్స్ చార్టు, ఇది ప్రీమియం చార్టు, రెండింటిని కోఆర్డినేట్ చేసుకొని ట్రేడ్ చేయండి అని చెప్పాను. డిన్నటి ఇంకా నేను డిస్కస్ చేస్తాను. ఇట్లా పెడదాం, ఇట్లా పెడితే ఇంకా ఈజీ ఉంటుంది. 23,000 ఇది వద్దు, నిఫ్టీ వద్దు, మనం ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ కింది చేస్తాం కదా. 48,300 కాల్ అని చెప్పాను చూడండి. 48 ఈ విధంగా మీరు ఏదైతే ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారో అందులోకి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి 48,300 కాల్ ఇలా కొట్టింది అనుకోండి, ఈ విధంగా వస్తుంది, ప్రీమియం చార్ట్ వస్తుంది. అప్పుడు నేను నిన్న ఏం చెప్పానండి, 48,300 కాల్ 870 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి 1100 అన్నా. ఇప్పుడు సపోజ్
ఇక్కడ 870 కొట్టండి. ఇలా ఇలా లైన్లు డ్రా చేసుకోవాలండి. మనకు డ్రా చేసుకుంటేనే ఐడియా వస్తుంది దేని మీద క్లోజ్ అవుతాయని. ఆ లైన్ మీద క్లోజ్ అవుతాయని మనకు ఐడియా వస్తుంది. ఎంత అన్న టార్గెట్ 1100. ఇది ప్రీవియస్ డే హై వరకే వచ్చిందండి. ప్రీవియస్ డే హై ఎంత, ఎందుకంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇది ఆల్రెడీ నిఫ్టీ మేబీ డే హైను క్రాస్ అయింది కాబట్టి ఇది అక్కడి నుంచే రివర్స్ అయిపోయింది. ఒకవేళ నిఫ్టీకి ఏమన్నా మేబీ డే హై నుంచి ఈ రెసిస్టెన్స్ వరకు ఏమన్నా స్కోప్ ఉంటే మనము ఏమైనా బై చేసుకుంటే నిఫ్టీ కూడా ఆ పైకి వెళ్ళి మేబీ డే హైని టచ్ అయ్యేది. ఇక్కడ టచ్ అయ్యేది, ఇంత దూరంలోనే అది ఆగిపోయింది బ్యాంక్ నిఫ్టీ. అందుకోసం స్టాప్ లాస్ కూడా నేను స్ట్రిక్ట్గా పెట్టిన. ఇంకోటి చూద్దామండి, ఇంకేం చెప్పుకున్నామండి నిన్న మనం. సెన్సెక్స్ ఏంటి, 76,000 కాల్. ఈ విధంగా 76,000 అని కొట్టి ఇదేం చెప్పుకున్నామండి మనం, $76,000 కాల్. $825 మీద క్లోజ్ అయితే 1000 టార్గెట్ అన్నాం. ఇది 825 అని ఇలా కొట్టారనుకోండి, ఇక్కడ ఒక లైన్ వస్తుంది. ఓకేనా, దీని మీద క్లోజ్ అయితేనే మనం ఎంత, అది 1000 టార్గెట్. ఈ విధంగా లైన్లు తీసుకోవాలండి. మార్కెట్ ఓపెన్ అయినాక నేను ఎక్కడైతే అన్నానో దాని మీద క్లోజ్ అయిందా, తీసుకుంటే ఎంత వచ్చినాయండి, 870 నుంచి 130 పాయింట్స్ వచ్చినాయి. ఈ విధంగా ట్రేడ్ చేసుకోవాలి మీరు. అర్థమవుతుందా? స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అయితే ఫాలో అవ్వాలండి, తెలుసు కదా. నిఫ్టీకి అయితే 7 పాయింట్స్ అనండి, నిఫ్టీని అవాయిడ్ చేయడం బెటర్. అండ్ బ్యాంక్ నిఫ్టీ 35, బ్యాంక్ ఎక్స్ 35, సెన్సెక్స్ 25. ఏమన్నా ఉంటే అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా. మీరు అసలు ఎంతమంది నేను చెప్పిన వీడియో కరెక్ట్గా వింటున్నారో, దాన్ని మార్కెట్లో అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నారో నాకు తెలియట్లేదు. మీరు కామెంట్ చేస్తే కానీ నాకు తెలియదు. నిజంగానే మీరు సక్సెస్ అయితే కామెంట్ బాక్స్లో కూడా అదన్నీ ఆ కామెంట్ అన్న పెట్టండి. నేను ఇవాళ మీరు చెప్పిన ప్రకారం నేను ఫాలో అయ్యాను, ఇంత లాస్ అయ్యాను, ఇంత లాభపడ్డాను అని పెట్టండి. ఇట్లా లాస్ ఎందుకు అయ్యాను, ఆ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఏం పెట్టకుంటే నాకు ఏం అర్థం అవ్వట్లేదు అసలు. ఎంతమంది జెన్యున్గా ఫాలో అవుతున్నారు నన్ను అనేది విషయం నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ కొంచెం ఈ నా అభ్యర్థనని కొంచెం అర్థం చేసుకొని నెక్స్ట్ ఈ వీడియో నుంచి మీరు ఏమైనా కామెంట్స్ పెట్టాలనుకుంటే పెట్టండి. ఓకేనా, అర్థమైతే ఓకే, అర్థమైనా కూడా మీరు ప్రాఫిట్ అయ్యాను నేను అని చెప్పి పెట్టినా నాకు తృప్తి అనిపిస్తుంది. అబ్బా, నా వల్ల ఒకరు లాభపడ్డారు అని చెప్పేసి. ఇంతేనండి. అలా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, కొంచెం ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఈ విధంగానే మీకు నేను లెవెల్స్ ఇస్తూ ఉంటాను. నేను ఇవాళైతే ప్రాఫిట్లోనే ఉన్నానండి. మనం ఇచ్చిన లెవెల్స్ ఫాలో అవ్వకుండా చేసినా చాలండి, ప్రాఫిట్లు ఉంటాం. ఈ విధంగా లెవెల్స్ గీసుకొని నేను చెప్పిన ప్రకారం ఫాలో అయినా మనం 50 పాయింట్స్ క్యాప్చర్ చేసినా చాలండి. 50 పాయింట్స్ క్యాప్చర్ చేసిన బ్యాంక్ నిఫ్టీలో ఎంత అండి, ఆ బ్యాంక్ నిఫ్టీ అంటున్నాం, 50 పాయింట్స్ మనం ఒకవేళ సెన్సెక్స్లో క్యాప్చర్ చేస్తే ఎంత, 500 అండి లాట్కి. బ్యాంక్ ఎక్స్ అయితే 35. ఒక్క లాటికి మనం ఈజీగా సంపాదించవచ్చు అండి. ఇది బ్యాంక్ నిఫ్టీ 750 రూపాయలు.
సో ప్లీజ్ ఓకేనండి, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.